ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. హిందూ ధర్మంలో చాలా రకాల నమ్మకాలు ఉంటాయి. అయితే అవి కేవలం హిందూ ధర్మానికి సంబంధించిన నమ్మకాలు మాత్రమే కాదు, సైంటిఫిక్గా కూడా ఎంతో అద్భుతంగా పనిచేసే కొన్ని టెక్నిక్స్ కూడా. అంటే వాటిలో కొన్నిటి ద్వారా మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, కొన్నిటి ద్వారా మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, కొన్నిటి ద్వారా అసలు మనం ఒక నెక్స్ట్ లెవెల్ స్పిరిచువల్ వరల్డ్లోకి ఎంటర్ అవుతూ ఉంటాం. ఇలాగా హిందూ ట్రెడిషన్స్ వెనకాల చాలా అంటే చాలా అద్భుతమైన సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో కొన్ని హిందూ ట్రెడిషన్స్, వాటి వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, 2 చేతులు జోడించి నమస్కారాన్ని తెలియజేయడం. హిందూ కల్చర్లో ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినట్టయితే వాళ్ళని వెల్కమ్ చేయడానికి మనం 2 చేతుల్ని జోడించి నమస్కారాన్ని తెలియజేస్తుంటాం. అయితే ఇలా నమస్కారం చేయడం వలన మనం వాళ్ళకి ఎక్కువగా రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది. కానీ సైంటిఫికల్గా చెప్పాలంటే అలా నమస్కారం చేస్తున్నప్పుడు మనం మన చేతి వేళ్ల యొక్క చివరి భాగాల్ని, అంటే టిప్స్ని అన్నిటినీ కూడా జాయిన్ చేస్తూ ఉంటాం కదా. ఆ జాయిన్ చేసే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన కళ్ళ యొక్క, మన చెవుల యొక్క, మన మైండ్ యొక్క ప్రెషర్ పాయింట్స్. ఈ ప్రెషర్ పాయింట్స్ అన్నిటినీ కూడా గట్టిగా ప్రెస్ చేయడం వలన అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. దాని కారణంగా మనం ఆ పర్సన్ని ఎక్కువ కాలం పాటు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా హ్యాండ్ షేక్ కాకుండా ఇలా నమస్కారాన్ని తెలియజేయడం వలన జర్మ్స్ కూడా ఒకరి చేతుల నుంచి ఇంకొకరి చేతులకి ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటాయి. సో ఇలా కూడా మనం అంటురోగాల నుంచి సేఫ్గా ఉండొచ్చు అనే ఉద్దేశంతో అప్పట్లో మన కల్చర్లో ఈ ట్రెడిషన్ స్టార్ట్ చేశారు. రెండోది, పెళ్ళైన మహిళలు ఎందుకని కాళ్ళకి మెట్టెలు ధరిస్తారు? కాళ్ళకి చాలామంది పెళ్ళైన మహిళలు మెట్టెలు ధరించడం మనం గమనిస్తూనే ఉంటాం. ఆ మెట్టెలు 2వ వేలుకి, అంటే బొటన వేలు పక్కన ఉన్న వేలుకి ధరిస్తూ ఉంటారు. అయితే ఇలా ధరించడం వెనకాతల కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ 2వ వేలులో ఉన్న నరం యుటెరస్కి కనెక్ట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ నరం గుండె ద్వారా వెళుతూ ఉంటుంది. సో ఆ వేలికి ఒక రింగ్ని పెట్టుకోవడం వలన యుటెరస్ చాలా బలంగా ఉంటుంది. అంతేకాకుండా బ్లడ్ ఫ్లో కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా నార్మల్గా ఉంటుంది. దీని కారణంగా లేడీస్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ కూడా రెగ్యులర్ ప్యాటర్న్స్లో వస్తుంది, ఇర్రెగ్యులర్ ప్యాటర్న్స్లో రాకుండా. అండ్ సిల్వర్ ఏమో చాలా మంచి కండక్టర్. ఇది భూమి నుంచి పోలార్ ఎనర్జీస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, వాటిని కూడా మన బాడీలోకి పంపిస్తూ ఉంటుంది. దాని కారణంగా కూడా మనం చాలా యాక్టివ్గా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే నార్మల్గానే మనం చాలా త్వరగా అలసిపోతాం. ఇలాంటివి లేడీస్ కొనడం వలన వాళ్ళు ఎంత పని చేసినప్పటికీ కూడా ఎక్కువగా అలసిపోకుండా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ కాళ్ళకి పెట్టుకునే రింగ్ కూడా. నెంబర్ 3, నదిలోకి నీళ్లు విసరడం. చాలామంది మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో నదుల్లోకి, సరస్సుల్లోకి నీళ్లను విసురుతూ ఉంటారు. కానీ దీని వెనక కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. పురాతన కాలంలో చాలా వరకు కాయిన్స్ని కాపర్తోనే తయారు చేసేవారు. ఇప్పుడంటే స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్ని ఉపయోగిస్తున్నారు, కానీ కాపర్తోనే ఎక్కువగా తయారు చేసేవారు ఒకప్పుడు. కాపర్ అనేది మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడే ఒక అద్భుతమైన మెటల్. ఈ మెటల్తో తయారు చేయబడిన కాయిన్స్ని నది లోపల విసరడం ద్వారా నది లోపల నీళ్లు క్లీన్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఆ వాటర్లోని కాపర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అప్పటి కాలంలో నదుల్లోని నీళ్లు, సరస్సులోని నీళ్లే కదా ఎక్కువగా తాగడానికి వినియోగించేవారు. సో అలాగా ఆ కాపర్ని వాళ్ళ యొక్క శరీరంలో కూడా పంపించుకోవడం అనేది జరుగుతుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ ట్రెడిషన్ అయితే తీసుకొని వచ్చారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాపర్ కాయిన్స్ పోయి స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్ అయితే వచ్చాయి. వీటి వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు. కాకపోతే ఏంటంటే మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకంతో అయితే ఇప్పటికీ కూడా దీన్ని కొనసాగిస్తున్నారు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండిట్లో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి, అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. నెంబర్ 4, నుదుటిన కుంకుమ పెట్టుకోవడం ఎందుకు? పెళ్ళైన స్త్రీలందరూ కూడా వాళ్ళ యొక్క కనుబొమ్మల మధ్యన నుదుటిన కుంకుమ పెట్టుకుంటూ ఉంటారు. ఇది మనకు అందరికీ తెలిసిందే. అయితే దాని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే హ్యూమన్ బాడీలోని మేజర్ నెర్వ్ పాయింట్ ఆ ప్రాంతంలోనే ఉంటుందని పురాతన కాలంలో చాలా ఎక్కువగా నమ్మేవారు. ఆ ప్రాంతంలో తిలకాన్ని కానీ కుంకుమని కానీ పెట్టుకోవడం వలన ఎనర్జీ లాస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు అని నమ్మారు. అంతేకాకుండా అక్కడ కుంకుమ పెట్టుకోవడం వలన మనం ఏదైతే ఎనర్జీని పోగొట్టుకుంటుంటామో కొన్నిసార్లు పనులు చేయడం ద్వారా వాటిని మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు అని నమ్మేవారు. అండ్ మన
మన శరీరానికి వేరియస్ లెవెల్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ని కూడా, అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని మీద ఏకాగ్రతని కూడా ఈ కుంకుమ ఇస్తుందని నమ్మేవారు. ఎందుకంటే ఆ కుంకుమ పెట్టుకునే ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడే ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆ చక్రాన్ని చాలా బలంగా ప్రెస్ చేసినట్టు అవుతుంది. అలా ప్రెస్ చేయడం వలన మన ఫేస్ మజిల్స్కి బ్లడ్ సప్లై కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మైండ్ యొక్క కంట్రోల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన మనకి శ్రద్ధ, ఏకాగ్రత ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఈ ట్రెడిషన్ని తీసుకొని వచ్చారు. నెంబర్ 5, దేవాలయాల్లో ఎందుకని గంటలు ఉంటాయి? దేవాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత గంటను కొడుతుంటారు. అయితే దీని వెనక ఉన్న కారణాన్ని ఆగమశాస్త్రం మనకి ఒక రకంగా చెబుతోంది. ఆగమశాస్త్రం చెబుతున్న దాని ప్రకారం అయితే ఆ గంటను కొట్టడం ద్వారా ఏదైతే శబ్దం వస్తుందో అది దుష్ట శక్తుల్ని మన నుంచి దూరంగా ఉంచుతుంది. అంతేకాకుండా ఆ గంట శబ్దం దేవుడికి చాలా ప్రీతికరమైన శబ్దం అని కూడా చెబుతూ ఉంటుంది. కానీ దీని వెనక ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఇలాగా బెల్ రింగ్ చేయడం ద్వారా మన మైండ్ని మనం కంప్లీట్గా క్లియర్ చేసుకోవచ్చు. సో మనం ఏదైతే పర్పస్ మీద ఆ ఆలయానికి వచ్చామో, అంటే డివోషనల్ పర్పస్ మీద వెళ్తాం కదా, అలా వెళ్ళిన పర్పస్ని 100% కాన్సన్ట్రేషన్తో ఫుల్ఫిల్ చేస్తాం. అంటే దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళాం మనం. అలా గంటని కొట్టడం ద్వారా ఆ పని మీదే నిమగ్నం అయ్యి ఉండే అవకాశాలు ఉంటాయి. దేవాలయాల్లో ఉన్న గంటలు ఎలా రూపొందించబడతాయి అంటే అవి ప్రొడ్యూస్ చేసే శబ్దం ఒక యూనిటీని క్రియేట్ చేస్తుంది మన బ్రెయిన్లోని లెఫ్ట్ మరియు రైట్ పార్ట్స్లో. అండ్ సైంటిఫిక్ స్టడీస్లో ప్రూవ్ అయిన విషయం ఏంటంటే మనం ఒకసారి ఆ గంటను కనుక కొట్టినట్టయితే అది షార్ప్ అండ్ ఎండ్యూరింగ్ సౌండ్ని క్రియేట్ చేస్తుంది కదా. అలా ప్రొడ్యూస్ చేయబడిన సౌండ్ 7 సెకండ్ల పాటు ఎకో మోడ్లో కంటిన్యూస్గా ప్రతిధ్వనిస్తుంటుంది. ఈ 7 సెకండ్ల ప్రతిధ్వని మన శరీరంలోని 7 హీలింగ్ సెంటర్స్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దాని కారణంగా మన బ్రెయిన్లో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఎంప్టీ అయిపోతాయి. సో మనం చాలా పాజిటివ్ మైండ్ సెట్తో అక్కడ దేవుణ్ణి దండం పెట్టుకునే అవకాశం మనకు లభిస్తుంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని దేవాలయాల్లో గంటలను అయితే పెడుతుంటారు. నెంబర్ 6, ఎందుకని మనం భోజనం చేసేటప్పుడు మొదట కారపు పదార్థాలతో మొదలుపెట్టి తర్వాత తియ్యటి దాంతో ముగిస్తూ ఉంటాం? మన పూర్వీకులు ఈ విధానాన్ని ఎప్పటి నుంచో అనుసరించేవారు. కారంగా ఉన్న వాటిని మొదట తినేవారు, తర్వాత లాస్ట్లో స్వీట్ని తినేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే చాలామంది మొదట స్వీట్స్ని తింటున్నారు, తర్వాత బిర్యానీలు తింటున్నారు, మళ్ళీ లాస్ట్లో కూల్ డ్రింకులు తాగడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఒక ఆర్డర్ అనేది లేకుండా పోతుంది. కానీ నిజానికి చెప్పాలంటే ఈ ఆర్డర్లో వెళితేనే కరెక్ట్. మొదట కారపు పదార్థాలు తినాల్సి ఉంటుంది, లాస్ట్లోనే స్వీట్ డిషెస్ తినాల్సి ఉంటుంది. ఇది ఎన్నో ఏళ్లుగా మన పూర్వీకులు అనుసరిస్తూ వచ్చిన విధానం. అయితే దీని వెనక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అదేంటంటే స్పైసీ ఫుడ్స్ ఏం చేస్తాయంటే మన కడుపులోని డైజెస్టివ్ జ్యూసెస్ని, యాసిడ్స్ని వీటన్నిటిని కూడా యాక్టివేట్ చేస్తాయి. అంటే డైజెషన్ ప్రాసెస్ అనేది స్మూత్గా, ఎఫిషియెంట్గా ఉండేటట్టుగా అవి చూసుకుంటూ ఉంటాయి. అయితే స్వీట్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఏం చేస్తాయంటే ఆ డైజెస్టివ్ ప్రాసెస్ని కిందకి లాగుతూ ఉంటాయి. సో ఒకవేళ మనం స్వీట్స్ని మొదట తిన్నట్టయితే ఆ డైజెస్టివ్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది. ఆ తర్వాత మనం ఈ డైజెస్టివ్ జ్యూసెస్ని కానీ యాసిడ్స్ని కానీ తీసుకున్నట్టయితే చాలా త్వరగా అరిగిపోయి దాని కారణంగా మనకు విపరీతంగా ఆకలేసేస్తుంది కొద్దిసేపట్లోనే. అదే మనం ఫస్ట్ స్పైసీ ఫుడ్స్ని కనుక తిన్నట్టయితే ఆ డైజెస్టివ్ ప్రాసెస్ ఆ టైంలో నడుస్తూ ఉంటుంది, దాని కారణంగా కొంతవరకు అరుగుతుంది. ఆ తర్వాత స్వీట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఏదో ఒకటి తీసుకోవడం ద్వారా డైజెస్టివ్ ప్రాసెస్ ఆగుతుంది. సో అందువలన మనం తిన్న ఫుడ్ కొంతసేపటి వరకు మనకి ఎనర్జీ ఇవ్వడానికి సహాయపడుతుంది. అలా కాకుండా ఫస్ట్ స్వీట్స్ తిని తర్వాత స్పైసీ ఫుడ్స్ తింటే మనం తిన్న కొద్దిసేపటికే మనకి మళ్ళీ ఆకలేస్తుంది, ఎనర్జీ అంతా పోయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. నెంబర్ 7, చేతులకు కానీ కాళ్ళకు కానీ ఎందుకని మెహందీని కానీ హెన్నాని కానీ పెడుతుంటారు? బేసిక్గా పెళ్లిళ్ళలో మనం చూస్తూ ఉంటాం, పెళ్లి కూతుర్లకి చేతులకి మెహందీని పెడుతూ ఉంటారు. అయితే మెహందీ అనేది ఇప్పటి కాలంలో అయితే అందం కోసం మాత్రమే పెట్టబడుతుంది, లుక్స్ కోసం మాత్రమే పెట్టబడుతుంది. కానీ దాని వెనక ఇంకొక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. మెహందీ ఒక పవర్ఫుల్ మెడిసినల్ హెర్బ్. అది అంటే పెళ్లిళ్ళు చాలా స్ట్రెస్తో కూడుకొని ఉంటాయి. ఆ స్ట్రెస్ల కారణంగా హెడేక్స్, ఫీవర్స్ వస్తుంటాయి. పెళ్లి రోజు వచ్చిందంటే చాలు బ్రైడ్కి, గ్రూమ్కి ఇద్దరికి కూడా నర్వస్నెస్ అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ టైంలో మెహందీని చేతులకు పెట్టడం ద్వారా స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే మన బాడీని కూల్గా ఉంచడానికి ఈ మెహందీ హెల్ప్ చేస్తుంది. సో అప్పుడు నర్వ్స్ కూడా ఆటోమేటిక్గా టెన్షన్ నుంచి ఫ్రీ అవుతూ ఉంటాయి. సో అందుకనే ఈవెన్ చేతులకి, కాళ్ళకి మెహందీని అప్లై చేస్తుంటారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇద్దరికి కూడా అప్లై చేస్తూ ఉంటారు. సో నర్వస్నెస్ అనేది అక్కడతో ఆగుతుంది. నెంబర్ 8, కింద కూర్చొని భోజనం చేయడం. బేసిక్గా ఇక్కడ కింద కూర్చొని భోజనం చేయడం అంటే నేల మీద కూర్చోవడం, తినడం అది కాదు మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం కిందన కూర్చొని తినేటప్పుడు సుఖాసన పొజిషన్లో ఉంటాం. సుఖాసనం అనేది యోగాసనాలలో ఒక ముఖ్యమైన పొజిషన్. మనం నేల మీద కూర్చున్నప్పుడు మన కాళ్ళని క్రాస్ చేసే కూర్చుంటాం. దాన్ని సుఖాసన అని కానీ సగం పద్మాసన అని కానీ పిలుస్తూ ఉంటారు. ఇలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్గా ఒక కామ్నెస్ అనేది వస్తుంది. అండ్ మన శరీరం యొక్క డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన బ్రెయిన్కి ఆటోమేటిక్గా కొన్ని సిగ్నల్స్ అందుతాయి ఆ టైంలో. సో అప్పుడు మన బ్రెయిన్ ఆటోమేటిక్గా మన స్టమక్ని డైజెషన్కి సిద్ధంగా ఉంచుతుంది. అందువలన మనం తిన్నది
మనకి అరిగి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అందుకనే కిందన కూర్చొని తినమని చెబుతుంటారు. నెంబర్ 9, ఎందుకని మనం నార్త్ వైపు తల పెట్టుకొని పడుకోకూడదు, అంటే ఉత్తరం దిశన తల పెట్టుకొని ఎందుకు పడుకోకూడదు? కొంతమంది చెప్పేది ఏంటంటే అలా పడుకున్నట్టయితే మనం దెయ్యాలని ఆహ్వానించినట్టు అవుతుంది, చావుని ఆహ్వానించినట్టు అవుతుందని చెబుతుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. మన పూర్వీకులు ఎందుకు దాన్ని పెట్టేవారంటే మన ఆరోగ్యం బాగుంటుంది, అటువైపు తల పెట్టుకొని పడుకోకుండా ఉన్నట్టయితే మన శరీరం చాలా అద్భుతంగా ఉంటుంది. తూర్పున కానీ పడమరన కానీ ఎటువైపైనా పెట్టి పడుకోవచ్చు, కానీ ఉత్తరానికి మాత్రం తలపెట్టి పడుకోకూడదు. దానికి రీజన్ ఏంటంటే సైంటిఫిక్గా చెబుతున్న ప్రకారం ప్రతి మనిషి యొక్క శరీరానికి కూడా ఒక ఓన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. దీన్ని హార్ట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఫ్లో ఆఫ్ బ్లడ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ పేరుతో పిలుస్తుంటారు. అయితే ఎర్త్ ఏమో ఒక భారీ మ్యాగ్నెట్. ఒకవేళ మనం నార్త్ దిశకు గనక తలపెట్టి పడుకున్నట్టయితే మన యొక్క ఓన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే మన శరీరంలో ఉందో అది ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో కంప్లీట్గా ఆపోజిట్గా వచ్చేస్తుంది. దాని కారణంగా మన శరీరంలో బ్లడ్ ప్రెషర్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో మన హార్ట్ నార్మల్ కంటే ఎక్కువ పనిచేయాల్సి ఉంటుంది ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి, అంటే తప్పించుకోవడానికి. సో అప్పుడు మనకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే నార్త్ వైపు పడుకోవద్దు అంటారు. ఇంకొక రీజన్ కూడా ఉంది. మన బాడీలో బ్లడ్లో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మనం నార్త్ వైపున కనుక తలపెట్టి పడుకున్నట్టయితే మన బాడీలోని ఐరన్ ఆటోమేటిక్గా మన బాడీ మొత్తం తిరిగి లాస్ట్కి బ్రెయిన్కి చేరుకోవడం మొదలు పెడుతుంది. ఇలాగ ఐరన్ మొత్తం బ్రెయిన్కి చేరుకోవడం వలన మనకి హెడేక్స్, ఆల్జిమర్స్ వ్యాధి, కాగ్నిటివ్ డిక్లైన్, తర్వాత పార్కిన్సన్ డిసీజ్, బ్రెయిన్ డీజనరేషన్ ఇలాంటి వ్యాధులన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే మనల్ని నార్త్ వైపు పడుకోవద్దు అంటారు. నెంబర్ 10, ఎందుకని చెవుల్ని కుట్టిస్తూ ఉంటారు? మన దగ్గర చాలామందికి చూస్తూనే ఉంటాం, చిన్నప్పుడే చెవుల్ని కుట్టించి చెవిలీలు పెడుతూ ఉంటారు ఆడవాళ్ళకి. ఈవెన్ ఇప్పుడు ఈ ఫ్యాషన్ అనేది అబ్బాయిల వరకు కూడా వచ్చింది. కొంతమంది అబ్బాయిలు కూడా చెవులు కుట్టించుకొని వాళ్ళు కూడా వేరు రకాల ఇయర్ రింగ్స్ అనేవి పెట్టుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే మరీ పెద్దగా కాకుండా ఫ్యాషన్గా ఉండేటట్టుగా చిన్నవి అయితే పెట్టుకుంటున్నారు. అయితే ఇది కేవలం అందం కోసమో లేదంటే చూడడానికి బాగుంటుందనో మన పూర్వీకులు దీన్ని మొదలు పెట్టలేదు. ఇండియన్ ఫిజిషియన్స్, ఇండియన్ ఫిలాసఫర్స్, ఇండియన్ ఏన్షియంట్ పీపుల్ దీని గురించి చాలా గొప్పగా ఆలోచించి ఈ విధానాన్ని తీసుకొని వచ్చారు. అంటే ఇలాగ చెవుల్ని కుట్టించుకోవడం ద్వారా మనం చాలా ఇంటెలిజెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఆలోచన విధానం పెరుగుతుంది, కొన్ని టఫ్ డెసిషన్స్ని తీసుకునే విధానంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. అంటే మన డెసిషన్ మేకింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అది మన నుంచి దూరం అయిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మన దగ్గర ఉంటుంది. అంతేకాకుండా మనలో చాలామంది మాట్లాడడానికి భయపడుతూ ఉంటారు. కానీ ఇలాగా చెవుల్ని కుట్టించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్నిసార్లు చాలా ఈజీగా మాట్లాడగలుగుతూ ఉంటారు కూడా. సో వాళ్ళ యొక్క ఇంపెరిటెంట్ బిహేవియర్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా వేరు రకాల డిజార్డర్స్ రాకుండా వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చెవులు కుట్టించడం ద్వారా ఉన్న మెడికల్ బెనిఫిట్స్ అని సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఐడియా ఇప్పుడు వెస్టర్న్ పీపుల్ కూడా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ అందుకనే వాళ్ళు కూడా చెవులు కుట్టించుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ని పెట్టుకుంటున్నారు ఫ్యాషన్గా ఉండేందుకు. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే. ఎందుకంటే దీని కారణంగా ఉన్న మెడికల్ బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ ఏంటో వాళ్ళకి అర్థమయ్యాయి కాబట్టి. కానీ వీటన్నింటినీ కూడా మన పూర్వీకులు వేల సంవత్సరాలకు ముందే అర్థం చేసుకొని వాటన్నింటినీ కూడా మన ముందుకైతే తీసుకొని వచ్చారు. సో దాట్స్ ఇట్ గైస్, చూసారు కదా, ఇవి 10 హిందూ ట్రెడిషన్స్ వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్స్. ఈ వీడియో కనుక 10,000 లైక్స్ కనుక వచ్చినట్టయితే దీని పార్ట్ 2ను కూడా అప్లోడ్ చేస్తాను. 10,000 లైక్స్ వచ్చిన నెక్స్ట్ డేనే దీని పార్ట్ 2 అయితే అప్లోడ్ అవుతుంది. అదైతే వెరీ క్లియర్. ఒకవేళ మీరు 10,000 లైక్స్ వచ్చిన తర్వాత ఈ వీడియోని చూసినట్టయితే ఛానల్లోకి వచ్చి చెక్ చేయొచ్చు దీని పార్ట్ 2 ఉందా లేదా అని. ఖచ్చితంగా ఉంటుంది. బట్ 10,000 లైక్స్ వస్తేనే దీని యొక్క పార్ట్ 2 అయితే చేస్తాను. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీ ఎక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈజ్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండిట్లో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి, అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ని సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి. బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.